డాక్టర్ ఎస్ బుల్లియా, సీనియర్ కన్సల్టెంట్ ఐ స్పెషలిస్ట్, భాను ఐ కేర్ సెంటర్, గాజువాక, విశాఖపట్నం. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్ వలన వచ్చే కంటి సమస్యల గురించి మాట్లాడతాను. డిజిటల్ స్క్రీన్స్ అంటే మీకు తెలుసు కదా, మెయిన్గా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఇవన్నీ వాటిని ఎక్కువగా ఉపయోగించి వచ్చే ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లము 1 సంవత్సరం వయసు దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మెయిన్గా ఏమవుతుందంటే ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల ఐస్ రెడ్ కావడం, స్ట్రెయిన్ అవ్వడం, దాంతో మన కళ్ళు ఒత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి చేతుల్లో మురికెళ్ళి ఎలర్జీస్, ఇరిటేషన్స్ రావడం, బాగా రబ్ చేయడం వల్ల పైన కూడా చిట్లడం, దానివల్ల చూపు మందగించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ నటిని అవాయిడ్ చేయాలంటే మనం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. మెయిన్గా 1 ఇయర్ మా పిల్లల నుంచి కూడా వాళ్ళని ఆడించడానికి, వాళ్ళని ఫీడింగ్ చేయడానికి మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు, అది కంప్లీట్ అవాయిడ్ చేయాలి. చిన్నపిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నారు, వాళ్ళకి అసలు మొబైల్ ఇవ్వద్దు. పెద్దవాళ్ళు కూడా స్క్రీన్ టైం కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇంకా స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ వీళ్ళకి ఉపయోగించడం తప్పదు కనుక వాళ్ళు నేను చెప్పే నియమాలు పాటించాలి. మెయిన్ ఆ స్క్రీన్ కొంచెం ఐ లెవెల్ కంటే కొంచెం డౌన్లో ఉండాలి. సో దట్ ఐ లిడ్స్ ముందు గ్యాప్ కొంచెం తగ్గుతుంది. అది కూడా మినిట్కి 20 టైమ్స్ బ్లింక్ చేస్తా చూడాలి. 20 మినిట్స్ అయిన తర్వాత 20-20-20 రూల్ ఫాలో అవ్వాలి. 20 మినిట్స్ 20 ఫీట్ డిస్టెన్స్లో ఒక 20 సెకండ్స్ ఒక ఆబ్జెక్ట్ చూసి మళ్ళీ మీ స్క్రీన్తో మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగ 1 అవర్ అయిన తర్వాత కంపల్సరీగా 1 or 2 మినిట్స్ మీ ఐకి రెస్ట్ ఇవ్వాలి. ఆ టైంలో లూబ్రికెంట్ డ్రాప్స్ ఇల్లు డ్రాప్ చేసి ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇవ్వడం కానీ ఒకసారి రౌండ్ తిరిగి వచ్చి కూర్చుని మళ్ళీ మీరు మీ స్క్రీన్ ఉపయోగించుకోవచ్చు. అలా చేయడం వల్ల మీరు కన్నును రక్షించుకోగలుగుతారు. ఏ కారణం చేత అయినా మీ కన్ను కొంచెం బాగా ఇరిటేటింగ్గా ఉండి కొంచెం చూపు మందగించిందంటే కంపల్సరీగా మీ డాక్టర్ని, కంటి డాక్టర్ దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సర్వేంద్రియం నయనం ప్రధానం. ఆ కళ్ళుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. థ్యాంక్ యూ.